సెకండ్ షిఫ్టింగ్ థియరం గురించి తెలుసుకుందాం వల్ల ఈ వీడియోలో. ఇంతకుముందు మనము ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ అని తెలుసు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎఫ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ బార్ ఎస్ అని మనం తెలుసు కదా. ఈ సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఒక కండిషన్ ఇస్తారు. ఎలా అంటే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అండ్, ఇక్కడ కండిషన్ చూడాలి, అండ్ some g of t is equals to f of t minus a, t minus a. g of t is equals to f of t minus a if t is greater than a. g of t is equal to 0, దీన్ని మనం ఎలా చేసి ఇలా రాస్తాం. g of t is equal to 0 if t less than a. t అనేది ఏ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు g of t అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. దెన్ L of g of t is always equals to e power minus as into f bar s. ఇది మనకు ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అనేది ఏమవుతుంది, ఒక ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్, ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సరే, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to infinite. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు మనకి బై డెఫినిషన్, 0 to infinite e power minus st into f of t into dt అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ g of t యూజ్ చేస్తే ఇక్కడ g of t వస్తుంది, అంతే కదా. అదే సో e power minus st into g of t రాసేస్తాం ఇంటూ dt. ఇక్కడ మరి కొన్ని మన ఇంటర్మీడియట్ లో కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది. సపోజ్ నా దగ్గర some a to b f of x dx అనే ఒక ఫంక్షన్ ఉన్నది, ఒక ఇంటెగ్రల్ ఫంక్షన్. దీన్ని నువ్వు బైపాస్ చేసుకోవచ్చు. ఎలా అంటే a to some c రాసుకో, ఏం కాదు, a to some c f of t ఇంటూ f of t రాయకూడదు, x లో కదా ఇది. ఈ f of x ని a to some c f of x dx రాసుకుని ప్లస్ రాసుకుని మళ్ళీ ఈ c నుంచి స్టార్ట్ చేసుకుని లాస్ట్ ఏముంది నీకు ఇలా ఇలా రాసుకోవచ్చు. సో f of x into dx ఇలా రాసుకోవచ్చు. a to b ఇంటిగ్రల్ ఉంది, మనం డివైడ్ చేసి కూడా రాసుకోవచ్చు. a నుంచి సమ్ c కి వెళ్ళి c నుంచి సమ్ b కూడా ఇంటిగ్రేషన్ డివైడ్ చేసుకోవచ్చు, ప్లస్ లో రాసుకోవచ్చు. మళ్ళీ 0 to c f of x dx ప్లస్ ఇక్కడ c ఇక్కడ వస్తుంది, c to b f of x dx గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏంటంటే చేస్తానంటే 0 to infinite అనే ఒక లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఉంది కదా, దాన్ని నేను డివైడ్ చేస్తాను. ఎలా డివైడ్ చేస్తాను, 0 to a, 0 నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను నేను, a e power minus st into g of t into dt ప్లస్ పెట్టుకుని ఇంటిగ్రేషన్ a to infinite, లాస్ట్ వచ్చినప్పుడు ఇన్ఫైనైట్కి వెళ్ళాలి కదా, ఇంటూ e power minus st into gt into t. నువ్వు అబ్జర్వ్ చేస్తే 0 నుంచి a వరకు ఉంటే ఆ g of t కంపల్సరీ ఏమవుతుందని చెప్తున్నాడు, 0 అవుతుంది. ఏనే తక్కువ ఉంది, ఏనే తక్కువ కదా, అప్పుడు ఈ g of t ఏమవుతుంది, అప్పుడు 0 కన్నా. ఈ రెండు కండిషన్లో t అనేది ఎప్పుడు ఏ కన్నా పెరుగుతుండాలి,
ఇది ఏ కన్నా తక్కువ ఉంది కనుక ఇందులో జిఆర్టీ కంపల్సరీ ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే నేను దీని బేస్ ఎంత పెట్టుకోవచ్చు? నేను జీరో. జీరో ఇంటూ సంథింగ్ జీరో. Am I clear? Yes, sir. 1 minute. Zero to a e power minus st into 0 into d plus a to infinite e power minus st into gt into dt. సో ఇది ఇంకా అలాగే జీరో అయిపోయింది. దీంతో మనకు అవసరం జీరో ఇంటూ సంథింగ్ జీరో. మరి ఏ టు ఇన్ఫైనైట్ ఉంది కానీ జీరో టు ఇన్ఫైనైట్ ఉంటేనే కానీ అది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక ఇంటిగ్రేషన్ ఫంక్షన్ కాదు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ g ఆఫ్ t ప్లేస్ లో నేను f ఆఫ్ t మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఎలాగో జీరో అయిపోయింది. ఇక్కడ నుంచి ఏ అనేది జీరో కన్నా ఎక్కువ ఉంది. జీరో కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నేను ఈ ఫంక్షన్ ఇచ్చేయచ్చు కదా. అంటే నేను దీని ఇది ఇంకో జీరో అయిపోయింది. దీంతో మనకు పని లేదు. ఏ టు ఇన్ఫైనైట్ ఈ పవర్ మైనస్ st ఇంటూ f ఆఫ్ t మైనస్ ఏ ఇంటూ dt. ఓకే, ఇట్స్ గుడ్, ఇట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్న ఈ t మైనస్ ఏ ఉంది కదా, సమ్ ఎక్స్ అనుకుంటాను. అంటే ఇప్పుడు dt లో ఉన్న ఫంక్షన్ నేను ఇందులో కన్వర్ట్ చేస్తున్నాను, x లో కన్వర్ట్ చేస్తున్నాను. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సరే, differentiate with respect to x. సో ఇక్కడ నువ్వు అట్లా తెలిసి విత్ రెస్పెక్ట్ టు x రాగానే ఇక్కడ ఏమొస్తుంది? dt బై dx. ఇది కాన్స్టెంట్, అలాగే జీరో. కాన్స్టెంట్ ఏ ఎప్పుడు కాన్స్టెంట్? జీరో. ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే x డెరివేటివ్ ఎప్పుడు 1. విత్ రెస్పెక్ట్ x చేసినా కనుక యాక్చువల్గా dx బై dx ఇది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు dx బై dx వస్తుంది. దీని వాల్యూ ఎంత? 1. దీన్నే మనం షార్ట్ కట్ ఎలా రాస్తాం? దీనిలో షార్ట్ కట్ ఎలా రాస్తాం? dt is equals to dx. Now it is clear. మరి ఇప్పుడు ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, మరి లిమిట్స్ చేంజ్ చేయాలి కదా. ఫస్ట్ లో లిమిట్ t వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ a ఉంది. సో t is equals to a. t is equals to a అవుతుంది. a minus a is equals to x. అంటే x is కూడా ఎంత అవుతుంది? 0. మరి సెకండ్ లిమిట్ ఎంత? t is equal to infinite. సో ఇన్ఫైనైట్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. ఇన్ఫైనైట్ లోంచి ఏ తీస్తే మళ్ళీ ఇన్ఫైనైట్ వస్తుంది. పెద్ద నెంబర్ లోంచి చిన్న నెంబర్ తీస్తే మళ్ళీ అది పెద్ద నెంబర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? ఏమైనా చేయరా? ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అవుతుంది. కరెక్ట్. జీరో టు ఇన్ఫైనైట్ t is equals to a అయినప్పుడు దాని లిమిట్ జీరో. t is equal to ఇన్ఫైనైట్ అయితే మళ్ళీ ఇన్ఫైనైట్. నెక్స్ట్ e పవర్ మైనస్ ఎస్, కానీ ఎస్ ఇక్కడ టీని రీప్లేస్ చేయాలి. నేను టీని రీప్లేస్ చేయాలి కదా. మరి టీని రీప్లేస్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను t మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. ఇది వదిలేందుకు తీసుకొచ్చేస్తే t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? x మైనస్ నో a ప్లస్ ఎక్స్ రాసేస్తున్నా. a ప్లస్ ఎక్స్ ఇలా రాస్తాం. నెక్స్ట్ t మైనస్ ఏ ఉండకూడదు, తీసేసారు. తీసేస్తే t మైనస్ ఏ అంటే ఎంత? ఎక్స్. ఇట్స్ క్లియర్. కానీ dt అంటే కూడా dx అని ప్రూవ్ చేశాను. ఎక్కడ? dt dx కూడా ప్రూవ్ చేశాను, రాసేసాను. ఇదంతా దేని వాల్యూ? ఎల్ ఆఫ్ g ఆఫ్ t నే. ఈ పవరు ఇక్కడ చూడండి, ఎస్ నాన్ పంపించేసుకో. మైనస్ ఏఎస్ మైనస్ ఎస్ఎక్స్
0 to infinite మార్ల into f of x into dx. It's clear. Sum a power m plus n is equal to a power m into a power n, right? Yes, sir. Right? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది. రాసేసి 0 to infinite e power minus as or sc అని ఎలా రాసుకున్నాం మరి ఇంటూ ఇక ప్రొడక్ట్ అయిపోయింది, మైనస్ లో ఉన్న ప్రొడక్ట్ అయింది కూర్చుంది, ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏమై క్లియర్? ఇది కాన్స్టెంట్ టర్మ్ పక్కన పెట్టి ఈ పవర్ మైనస్ ఏఎస్ 0 టు ఇన్ఫైనైట్ రాసుకో, ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అవునా? ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఎస్ రాస్తాను. ఎందుకు చెప్పు, నువ్వు కరెక్ట్గా చూడు, ఇది ఎఫ్ ఇక్కడ చూడు, ఎలా ఎఫ్ ఆఫ్ టీ అయితే ఎఫ్ బార్ ఎస్ అని రాస్తాను కదా. నీకు చాలా మంది చిన్న డౌట్ వస్తుంది, ఇది క్లారిటీ ఇస్తాను కదా. ఎక్కడ ఇస్తానంటే క్లారిటీ ఇక్కడ ఇస్తాను, క్లారిటీ ఇక్కడ ఇస్తాను, క్లారిటీ చూడు కరెక్ట్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత తెలుసు మనకి? 0 to infinite e power minus st into f of t into dt is equals to ఏమని రాస్తాం? f bar s అని రాస్తాం కదా. ఇక్కడ t ఉంది, నాకు వచ్చిన దాంట్లో ఇక్కడ x వచ్చింది అంతే. ఇక్కడ x వస్తే ఇక్కడ x వచ్చింది, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? f bar s. సో e power minus s into f bar s is their value L of G of t. This is called second shifting theorem. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, ఇది ప్రూవ్ చేసి ఇదే ఇక్కడ నేను ప్రూవ్ చేసి అయిపోయింది.